లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. 2019లో 4 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ రానున్న ఎన్నికల్లో మరిన్ని సీట్లను పెంచుకోవాలని చూస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఒకే రోజు 3 జిల్లాల్లోని కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంట తర్వాత ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటున్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అక్కడి నుంచి నేరుగా మహబూబ్ నగర్ వెళ్తారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత కరీంనగర్కు వెళ్లి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్కు చేరుకొని సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో పార్టీ నిర్వహించే మేధావుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించనున్నారు. రాత్రికి తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు అమిత్ షా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి లైవ్లో అందిస్తారు. మాధవి. థ్యాంక్ యూ ఆనంద్. ఏదైతే మనకు వచ్చిన సమాచారం ప్రకారంగా అమిత్ షా 28వ తారీఖు వస్తారని చెప్పేసి మనం గత కొన్ని రోజులుగా అనుకుంటున్నాము. రేపు ఆ తేదీ అనేది ఖరారు అయిపోయింది. ఆయన రావడం కూడా పక్కా ప్రణాళికగానే ఉంది. సో ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ ఎలక్షన్సే ముఖ్య ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఈ ఎలక్షన్స్లలో దాదాపుగా 10 నుండి 12 నుండి 14 సీట్ల వరకైనా కనీసం కైవసం చేసుకోవాలి అనే ఉద్దేశంతో బీజేపీ నేతలంతా ముందుకు వెళ్తున్నారు. అదే అంశంపై కూడా అమిత్ షా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక ముందుగా వచ్చేసి రేపు ఉదయం ఏదైతే ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకొని ఉన్నారు. అక్కడ నుండి కరీంనగర్ వెళ్తారు. కరీంనగర్ నుండి కూడా అక్కడ జరిగే క్లస్టర్ సమావేశంలోని దాదాపు 20,000 మందితో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దాని తర్వాత నాగర్ కర్నూలు వెళ్తారు. నాగర్ కర్నూలులో కూడా నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఇలా అక్కడ కూడా క్లస్టర్లో భాగంగానే బూత్ కార్యకర్తలందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. అక్కడ కూడా వీరందరితో కూడా నరేంద్ర మోడీ ఏదైతే కార్యాచరణలు చేపట్టారో, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో దానిపైన ఒక వ్యూహాన్ని ప్రజలకందరికీ తెలియచేసేలాగా అక్కడున్న నేతలకు ఈ రాబోయే ఎలక్షన్సే ముఖ్య ధ్యేయంగా ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి ఓటు వేయాలి అనే ఓటు వేయించుకునేలాగా కూడా వారిపైన దిశానిర్దేశం చేయడానికి వారికి సూచనలు సలహాలు ఇవ్వడానికి అక్కడికి వెళ్తున్నారు. దాని తర్వాత సాయంత్రం హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్లో మాత్రం వివిధ వృత్తుల్లో ఉన్న మహిళలు అలాగే ప్రముఖుల మేధావులతో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశంలో కూడా కేవలము మహిళలు మాత్రమే పాల్గొనడం అనేది ఒక ప్రత్యేకత కలిగింది. కేవలం మహిళలకు మాత్రమే అంటే మహిళల ఎవరెవరైతే వృత్తుల్లో ఉన్నారో ఆ వృత్తిలో ఉన్న మహిళలు, మేధావులు, ప్రముఖులు అంటే అన్ని రంగాలకు చెందిన వారి మహిళలను కూడా రేపు ఇక్కడ సమకూర్చబోతున్నారు ఆనంద్. అక్కడ నుంచి కూడా వారు తిరిగి మరలా ఢిల్లీ వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఓకే మాధవి, మరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో అయితే అత్యధిక సీట్లే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి మరి అమిత్ షా రాక ఎంతవరకు ప్లేస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? గతంలో చూసుకున్నట్లయితే ఈసారి బాగా బీజేపీ పార్టీలో మాత్రం చాలా వరకు కూడా చాలా ముందడుగు వేస్తున్నారు. ఎక్కువ బలంగా కూడా నేతలంతా కూడా మమేకంగా ఉంటూ ఈ పార్టీ ఏకైక ధ్యేయం పార్లమెంట్ ఎలక్షన్స్లలో 14 సీట్లు అంటే 4 ఏవైతే సిట్టింగ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4ని మాత్రము వారు దాన్ని కూడా కలుపుకొని దాంతోపాటు ఒక 14 సీట్లు మాత్రం ఖచ్చితంగా రావాలి అనే పట్టుదలతో మాత్రం బీజేపీ ముందడుగు వేస్తుంది.
చేస్తూ అనేక రకాల వ్యూహ రచనలతో పాటు అన్ని విధాలుగా కూడా వారు ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దానిపైననే అమిత్ షా వచ్చి ఇప్పుడు వారికి దిశానిర్దేశం ఎలాంటి కార్యాచరణ చేయాలి, అలాగే మోడీ ఈ 10 ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, 10 ఏళ్ళు తర్వాత కూడా ఇప్పుడు హ్యాట్రిక్ సాధించడానికి చేయాల్సిన పనులు ఏంటి, వాటిని ఎలా రచించాలి అనే దాని మీద కూడా వారు ఒక పద్ధతి ప్లానింగ్ ప్రకారంగా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే భారీగా కనిపిస్తున్నాయి అన్నది. ఓకే మాధవి, మరి అమిత్ షాతో పాటు ఇంకా ఏ అగ్రనేతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది తెలంగాణకు సంబంధించి? తెలంగాణలో అయితే ఇక్కడ ముఖ్యంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, అలాగే ధర్మపురి అరవింద్ వీరు మాత్రం వారితో ఉండి ఇక్కడ వారికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్లలో సిట్టింగ్ ఎంపీలు అయితే ఎవరెవరైతే ఉన్నారో వారు ఇక్కడ నుంచి వారిని రిసీవ్ చేసుకొని, అంటే అక్కడ కరీంనగర్ చూసుకున్నట్లయితే బండి సంజయ్, ఇటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, అటు ధర్మపురి, ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి వీరంతా కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా మనకు మరికొంత సమాచారం కూడా ఏ నేతలు ఎక్కడెక్కడ నుంచి వారిని రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎంతమంది రాబోతున్నారు అనేది కూడా మనకు ఈవినింగ్ వరకు పర్టికులర్ షెడ్యూల్ అనేది ఒకటి రాబోతుంది ఆనంద్. థ్యాంక్ యూ మాధవి.